కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చికం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నా కర్తవ్యమేమిటో నాకు తెలియటం లేదు మరియు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి. నేను నీ శిష్యుడను, నీకు శరణాగతుడను. నాకు నిజముగా ఏది శ్రేయస్కరమో దానినుపదేశించుము. భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం. శ్రీకృష్ణుడి సఖవు బావా అయిన అర్జునుడు మొదటిసారి కృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు. కార్పణ్య దోషం అంటే పిరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగదీసుకుందని, అందుచేత భగవంతుడిని తన గురువుగా ఉండమని, తనకు మంగళప్రదమైన దారి ఏదో ఉపదేశించమని బ్రతిమాలుతున్నాడు. ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెప్తున్నాయి.